అధ్యాత్మ రామాయణము కిష్కింధాకాండము షష్ఠ సర్గము సీతాన్వేషణము వానరులు గుహయందు ప్రవేశించుట స్వయంప్రభ చరిత్రము. శ్రీ మహాదేవోవాచ దృష్ట్వా రామం సమాసీనం గుహాద్వారి శిలాతలే చైలాజినధరం శ్యామం జటామౌలి విరాజితం విశాలనయనం శాంతం స్మితచారుముఖాంబుజం సీతా విరహ సంతప్తం పశ్యంతం మృగపక్షిణః రథాద్ దూరాత్ సముత్పత్య వేగాత్ సుగ్రీవ లక్ష్మణౌ రామస్య పాదయోరగ్రే పేతతుర్భక్తి సంయుతౌ రామః సుగ్రీవమాలింగ్య పృష్ట్వా నామయమంతికే స్థాపయిత్వా యథా న్యాయం పూజయామాస ధర్మవిత్. శ్రీ మహాదేవుడు పలికిన పార్వతీ మృగచర్మమును ధరించి జటాముకుడములు చే సుశోభితులైన వారిని, విశాలనయనుని, చిరునగవుతో మనోహర ముఖారవిందము గల వారిని, శాంతమూర్తిని, శ్యామాశరీరుని, సీతాదేవి యొక్క విరహవేదనతో బాధపడుతున్న వారిని, మృగములను, పక్షులను చూచుచూ గుహద్వారముందు ఒక శిలాఖండము మీద ఆసీనుడై ఉన్న భగవానుడు రామచంద్రుని, సుగ్రీవుడు, లక్ష్మణును చూచి వారు దూరము నుండి చూచి వెంటనే రథము నుండి దిగి అత్యంత భక్తిభావముతో ఆ స్వామి చరణములకు నమస్కరించి ధర్మజ్ఞుడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుని ఆలింగనం చేసుకుని కుశలమడిగారు. తన దగ్గర కూర్చొని పట్టుకుని అతనికి యథోచిత సత్కారములు చేసింది. తతో అబ్రవీద్ రఘుశ్రేష్టం సుగ్రీవో భక్తి నమ్రధీః దేవపస్య సమాయాంతిం వానరాణాం మహాచమూం కులాచలాద్రి సంభూత మేరుమందర సన్నిభా నానాద్వీపసరిచ్చైల వాసిన పర్వతోపమాః అసంఖ్యాతాః సమాయాంతే హరయః కామరూపిణః సర్వే దేవాంశ సంభూతాః సర్వే యుద్ధ విశారదాః అత్ర కేచిత్ గజబలాః కేచిత్ దశగజోపమాః గజాయుతబలాః కేచిత్ అన్యే అమితబలాః ప్రభో కేచిదంజనగూటాభాః కేచిత్ కనకసన్నిభాః కేచిత్ రక్తాంతవదనా దీర్ఘవాలాస్తథా పరే శుద్ధస్ఫటికసంకాశాః కేచిత్ రాక్షససన్నిభాః గర్జन्तः పరితో యాంతి వానరా యుద్ధకాంక్షిణः త్వదాజ్ఞాకారిణः సర్వే ఫలమూలాసనా ప్రభో వృక్షాణామధిపో వీరో జాంబవాన్ నామ బుద్ధిమాన్ ఏష మే మంత్రిణాం శ్రేష్ఠః కోటిభల్లూకవృందపః హనుమానేష విఖ్యాతో మహాసత్వపరాక్రమः వాయుపుత్రో అతి తేజస్వీ మంత్రీ బుద్ధిమతాం వరః నలో నీలశ్చ గవయో గవాక్షో గంధమాదనః శరభోద్వివిదో మైందో గజప్పనస ఏవ చ వలీముఖో దధిముఖ సుషేణస్తార ఏవ చ కేసరీ చ మహాసత్వ పితా హనుమతో బలీ ఏతే తే యూథపా రామ ప్రాధాన్యేన మయోదితాః మహాత్మానో మహావీర్యాః శక్రతుల్యపరాక్రమాః ఏతే ప్రత్యేకతః కోటివానరయూథపాః తవాజ్ఞాకారిణः సర్వే దేవాంశ సంభవాః ఏష వాలిసుతః శ్రీమాన్ అంగదో నామ విస్తృతః. సుగ్రీవుడు భక్తివశము చే వినయాన్వితమైన బుద్ధిగలవాడే రఘుశ్రేష్ఠునితో ఇతనెను, దేవా విశాల వానర సైన్యమును తమ తమ దళములతో వచ్చుడు చూడుము. కులపర్వతములపై జననముందిన వారు, మేరుమందర సమానదేవులు, నానాద్వీప శైలములందు నివసించువారు, పర్వతాకారులు, కామరూపులు, లెక్కకు అందినవారు అయిన వానరులు వచ్చుచున్నారు. వీరందరూ దైవాంశ సంభూతులు, అందరూ యుద్ధకోవిదులు. ప్రభు, కొందరు గజబలము గలవారు, మరికొందరు 10 ఏనుగుల బలము గలవారు, అట్లే 10,000 ఏనుగుల సత్తువు గలవారు కొందరుండగా, ఇంకొందరు అంతులేని బలము గలవారు ఉన్నారు. కొందరు అంజనాద్రి వలె నల్లని వారు, కొందరు బంగారు వన్నె గలవారు, ఇంకొందరు రక్తవదనులు, మరికొందరు నిడువైన తోకలు గలవారు ఉన్నారు. స్వచ్ఛమైన నిర్మలమైన స్ఫటికము వంటి వారు కొందరు, మరికొందరు రాక్షసుల వంటి వారు ఉన్నారు. వీరందరూ గర్జించుచు యుద్ధకాంక్షల ఎటునెటు పరుగుడుచు వచ్చున్నారు. ప్రభు, వీరందరూ మీ ఆజ్ఞను పాలించువారు, ఫలమూలములనే భుజించువారు. కావున వీరి కొరకు ప్రత్యేకమైన అన్నపానాదులను సమకూర్చవలసిన పనియే లేదు. ఇతడు భల్లూక నాయకుడకు జాంబవంతుడు, బుద్ధిమంతుడు, వీరుడు. నా మంత్రుల్లో ఇతరే శ్రేష్ఠుడు. కోటి భల్లూకములకు అధిపతి.
ఇదిగో ఈతడే హనుమ, మిక్కిలి కీర్తిమంతుడు, సాటిలేని పరపరాక్రమములు గలవాడు. ఇతడు వాయుపుత్రుడు, అతి తేజస్శాలి, నాకు మంత్రి, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. ఇక నలుడు, నీలుడు, గవ్యుడు, గవాక్షుడు, గంధమాదనుడు, శరభుడు, ద్వివిధుడు, మైందుడు, గజుడు, పనసుడు, వలీముఖుడు, దధిముఖుడు, సుషేణుడు, తారుడు మరియు హనుమ తండ్రి పేరు బలీయుడగు మహాసత్తుడగు కేసరి. వీరందరూ నీ సైన్యాధ్యక్షులు. రామా, ప్రాధాన్యమును అనుసరించి వీరందరినీ వరుసగా చెప్పి తిని. వీరందరూ మహాత్ములు, మహావీరులు, ఇంద్రునితో పోటీ పడగల పరాక్రమం గలవారు. వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కోటి వానరుల ధనములకు అధిపతులు. వీరందరూ నీ ఆజ్ఞను పాలింతురు. అందరూ దైవాంశ సంభూతులే. ఇతడు వాలిపుత్రుడు, అధికమైన తేజస్సు కలవాడు, అంగదనామముతో ప్రసిద్ధి చెందినవాడు. వాలితుల్య బలో వీరో రాక్షసానాం బలాంతకః ఏతే చాన్యే చ భవత్వదర్థే త్యక్త జీవితాః యోద్ధార పర్వతాగ్రైశ్చ నిపుణాః శత్రుఘాతనే ఆజ్ఞాపయ రఘుశ్రేష్ఠ సర్వే తే వశవర్తినః రామః సుగ్రీవమాలింగ్య హర్షపూర్ణాశ్రులోచనః ప్రాహ సుగ్రీవ జానాసి సర్వం త్వం కార్యగౌరవం మార్గణార్థం హి జానక్యా నియుంక్ష్వ యది రోచతే శ్రుత్వా రామస్య వచనం సుగ్రీవ ప్రీతమానసః ప్రేషయామాస బలినో వానరర్షభః దిక్షు సర్వాసు వివిధాన్ వానరాన్ ప్రేప్య సత్వరం దక్షిణాం దిశమత్యర్థం ప్రయత్నేన మహాబలాన్ యువరాజం జాంబవంతం హనుమంతం మహాబలం నరం సుషేణం శరభం మైందం ద్వివిధమేవ చ ప్రేషయామాస సుగ్రీవో వచనం చేదమబ్రవీత్ విచిన్వంతు ప్రయత్నేన భవంతో జానకీం శుభాం మాసాత్పరాంగ్యవర్తధ్వం మచ్ఛాసన పురస్సరాః సీతామదృష్ట్వా యది వో మాసాదుర్ధ్వం దినం భవేత్ తదా ప్రాణాంతికం దండం మత్త ప్రాప్స్యధ వానరాః ఇది ప్రస్థాప్య సుగ్రీవో వానరాన్ భీమ విక్రవాన్ రామస్య పార్శ్వే శ్రీరామం నత్వా చోపవివేశి సః గచ్చంతం మారుతిం దృష్ట్వా రామో వచనమబ్రవీత్ అవిజ్ఞానార్థమే తన్మే హ్యంగులీయకముత్తమం మన్నామాక్షర సంయుక్తం సీతాయై దీయతాం అస్మిన్ కార్యే ప్రమాణం మే త్వమేవ కపి సత్తమా జానామి సత్వం తే సర్వం గచ్చవంతః శుభస్తవ ఏవం కపీనాం రాజ్ఞాతే స్పృష్టా పరిమర్గణే సీతాయాంగదముఖా బభ్రముస్తత్ర తత్రతః భ్రమంతో వింధ్యగానే దదృశు పర్వతోపమం రాక్షసం భీషణాకారం భక్షయంతం మృగాన్ గజాన్. పరాక్రమమున వాలితో సమానుడు, వీరుడు, రాక్షస బలమునకు యముని వంటి వాడు. ఇంకనో చాలా మంది నీకోసమే ప్రాణములను పణముగా పెట్టువారు కలరు. పర్వత శిఖరములతో పోరాడు యోధులు వారు, శత్రువులను వధించుటలో సమర్థులు. రఘుశ్రేష్ఠ, ఆజ్ఞాపించుము, వీరందరూ నీ వశవర్తులే అని ఇట్లా చెప్పగానే రాముడు సుగ్రీవుని కౌగిలించుకుని ఆనందాశ్రువులు నిండిన కన్నులు గలవాడే ఇట్లనను. సుగ్రీవ, కార్యభారము సర్వము నీ వెరిగిన వాడవే. నీకట్లు తోచిన అట్లు జానకిని వెతుకు వీరిని వినియోగించుము. రాముని మాట విని సంతుష్టి మనస్కుడై వానరశ్రేష్ఠులకు సుగ్రీవుడు అన్ని దిశలకు బలవంతులకు వానరులను పంపి దక్షిణ దిశకు మాత్రము అత్యంతము ప్రయత్నముతో అంగదుడు, జాంబవంతుడు, ఆంజనేయుడు, నలుడు, సుషేణుడు, శరభుడు, మైందుడు, ద్వివిధుడు అను బలవంతులను పంపించారు. వారికి సుగ్రీవుడు ఈ హెచ్చరికను కూడా చేశాను. మీ చేత శుభాంగి జ్ఞానికి అత్యంత ప్రయత్నంతో వెతకబడుగాక. 1 మాసము లోపలనే తిరిగి రండు, ఇది నా ఆజ్ఞ. మరోగలదు. సీతను చూడక జాడ తీయక నెల దాటిన మరుసటి నాడు వచ్చినను మీరు నా నుండి మరణదండనే పొందుదురు అని ఇటు చెప్పి గొప్ప శౌర్యవంతులకు వానరులను సుగ్రీవుడు పంపి రామునికి నమస్కరించి పక్కనే కూర్చుండారు. బడల్చన్న మారుతినందరిని చూచి రాముడు ఇట్లు పలికిన. హనుమా, ఇదిగో గుర్తు తెలుపుటకు ఉత్తమముగా నా ఉంగరమును తీసుకుపోము. నా నామాక్షమును పొదిగి ఉన్నవి. దీన్ని రహస్యముగా సీతకి వానరోత్తమ, ఈ కార్యము సాధించడానికి నీవే సమర్థుడు. నీ బలమును కూర్చి పూర్తిగా నేను ఎదుగుదు. పోయిరము, నీకు మార్గమును శుభము కలుగుగాక. ఈ విధముగా కపిరాజు చేసి సీతాన్వేషణం పంపబడి అంగదాది వీరులు భూమి యందు అందందు తిరగాల్సాయి. తిరుగుచూ వింధ్యపర్వతముల దట్టమైన అడవిలో భీకరాకారుడు పర్వతముడు మృగములను ఏనుగులను భక్షించుతున్న ఒక రాక్షసుని చూచి రావణోయమితి జ్ఞాత్వా కేచిత్ వానర పుంగవాః జఘ్నుః కిలకిలాసక్తం ముంచంతో ముష్టిభిక్షణాత్
నాయం రావణ ఇత్యుక్త్వా యయురన్యన్మహద్వనం తృషార్తా సలిలం తత్ర నావిందన్ హరిపుంగవాః విభ్రమంతో మహారణ్యే శుష్కకంఠోష్ఠతాలుకాః దద్రుసుర్గహ్వరం తత్ర తృణగుల్మావృతం మహత్ ఆర్ద్రప్రక్షాన్ క్రౌంచహంసాన్ నిస్సృతాన్ దద్రుసుస్తతః అత్రాస్తే సలిలం నూనం ప్రవిశామో మహాగుహాం ఇత్యుక్త్వా హనుమానగ్రే ప్రవివేశతమన్వయుః సర్వే పరస్పరం ధృత్వా బాహుభిరుత్సుకాః అంధకారే మహద్దూరం గత్వా పశ్యన్ కపీశ్వరాः జలాశయాన్ మణినిభతో యాన్ కల్పద్రుమోపమాన్ వృక్షాన్ పక్వఫలైర్నమ్రాన్ మధుద్రోణసమన్వితాన్ గృహాన్ సర్వగుణోపేతాన్ మణివస్త్రాదిపూరితాన్ దివ్యభక్ష్యాన్న సహితాన్ మానుషై పరివర్జితాన్ విస్మితాస్తత్ర భవనే దివ్యే కనకవిష్టరే ప్రభయా దీప్యమానాం తు దదృశుస్త్రియమేకకాం ధ్యాయంతీం చీరవసనాం యోగినీం యోగమాస్థితాం ప్రణేముస్తాం మహాభాగాం భక్త్యా భీత్యా చ వానరాః దృష్ట్వా తాన్ వానరాన్ దేవీ ప్రాహయూయం కిమాగతాః కుతో వా కస్య దూతా వా మత్స్థానం కిం ప్రదర్శత తచ్ఛ్రుత్వా హనుమానాః శృణు వక్ష్యామి దేవి తే అయోధ్యాధిపతి శ్రీమాన్ రాజా దశరథ ప్రభు తస్య పుత్రో మహాభాగో జ్యేష్ఠో రామసి తిస్మృతః పితురాజ్ఞాం పురస్కృత్య సభార్యః సానుజో వనం గతస్తత్ర హృదా భార్య తస్య సాధ్వీ దురాత్మనా. కొందరు వానర పుంగవులు రావణుడు అనుకునే కిరికిలాశబ్దం చేసిరి. పిడిగళ్లతో పూజించి ముష్టి సమర్చనము గావించి వారిని క్షణములో చంపిరి. వాడు అంత సులభంగా చంపబడుచే రావణుడు కాడు నిర్ధారించుకుని మరొక గొప్పాడివిని ప్రవేశించిరి. దప్పికగొన్న ఆ వానర శ్రేష్ఠులకు ఎక్కడా నీరు దొరకలేదు. మహారణ్యములో ఎండి పిడచగొట్టుతున్న గొంతు పెదవులు దౌడలతో తిరుగుచూ గట్టి పొదలతో చుట్టబడి మోయబడి ఉన్న ఒక గొప్ప గుహను చూచిరి. అందుండి రెక్కలు తెరిచిన క్రౌంచ పక్షులు హంసలు వెలిగి వచ్చి గమనించిరి. ఓహో, ఇక్కడ తప్పక నీరు ఉండి ఉండవచ్చు, ఈ గుహను ప్రవేశించేదేమో అనుచు హనుమ ముందు ప్రవేశించాడు. అతని వెనుక వానరులందరూ పరస్పరం ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని కుతూహలంతో ప్రవేశించిరి. చాలా దూరం చీకటిలోనే నడిచిన పిమ్మట ఆ వానరులు అచట మణివలే స్వచ్ఛమైన జలములతో కూడిన సరోవరములను బావుగా పక్వమైన బంట బరువుతో కిందికి వంగి తేనె పట్టులున్న కల్పతరువు వంటి ఎన్నో చెట్లను చూచిరి. సర్వగుణ సమృద్ధములైన గృహములు మణివస్త్రాదులతో నిండి ఉన్న వాటిని చూచిరి. అచట దివ్యమైన భక్ష్యములు అన్నములు ఉన్నవి. అందు జనసంచారం లేదు. ఆశ్చర్యముగా దివ్యముగు బంగారు భవంతులు అచట బంగారు పీట మీద ఉన్న వల్కనము ధరించి ధ్యానంలో ఉన్న ఒక యోగిని చూచిరి. ఆమె ఏకాంతమును ఉండెను. తన దేహకాంతి చే దిక్కులను ప్రకాశింపజేయుచుండెను. మహానుభావురాలకు ఆమెకు వానరులు భయభక్తులతో నమస్కరించిరి. వారిని చూచి ఆ దేవి, మీరు ఇటువైపు ఎలా వచ్చిదిరి? ఎదుటి నుండి వచ్చిదిరి? ఎక్కడి వారు? ఎవరి దూతలు? నా స్థానమునందు ఎలా ప్రవేశించిదిరి అని అడిగిన. ఆ దివిని హనుమైతను, దేవి వినుము చెప్పేదను. అయోధ్యాధిపతి ప్రభువు పరమేశ్వర్య సంపన్నుడు దశరథ మహారాజు ఉండను. అతని జ్యేష్ఠపుత్రుడు మహాభాగ్యశాలి రావణుడు పేరుతో లోకమును ప్రసిద్ధిగాంచెను. అతని తండ్రి ఆనది తలదాల్చి భార్యా సోదరులతో అడవికి వెళ్ళెను. అక్కడ దుర్మార్గుడకు రావణునిచే అతని భార్య అపహరించబడెను. రావణేన తతో రామః సుగ్రీవం సానుజోయయౌ సుగ్రీవో మిత్రభావేన రామస్య ప్రియవల్లభాం మృగయధ్వమితి ప్రాహ తతో వయముపాగతాః తతో వనం విచిన్వంతో జానకీం జలకాంక్షిణః ప్రవిష్టాః గహ్వరం ఘోరం దైవాదత్ర సమాగతాః త్వం వా కిమర్థమత్రాసి కావాత్వం వదనః శుభే యోగినీ చ తథా దృష్ట్వా వానరాన్ ప్రాహృష్టది యథేష్టం ఫలమూలాని జగ్వాపి త్వామృతం పయ ఆగచ్చద తతో వక్ష్యే మమ వృత్తాంతమాదిద తథేతి భుక్త్వా పీత్వా చ హృష్టాస్తే సర్వవానరాః దేవ్యాః సమీపం గత్వా తే బద్ధాంజలిపుటా స్థితాః తదప్రాహ హనుమంతం యోగినీ దివ్యదర్శనా హేమా నామ పురా దివ్య రూపిణీ విశ్వకర్మణః పుత్రీ మహేశం నృత్యేన తోషయామాస భామిని
తుష్టో మహేశ ప్రదదా ఇదం దివ్యపురం మహత్ అత్ర స్థితా సా సుదతి వర్షాణామయుతాయుతం తస్యా అహం సఖీ విష్ణు తత్పరా మోక్షకాంక్షిణీ నామ్నా స్వయం ప్రభా దివ్య గంధర్వతనయా పురా గచ్చంతిలో బ్రహ్మలోకం సా మామాహేదం తపశ్చర అత్రైవ నివసంతి త్వం సర్వప్రాణి వివర్జితే త్రేతాయుగే దాశరథిర్భూత్వా నారాయణో అవ్యయః భూభారహరణార్థాయ విచరిష్యతి కాననే మార్గంతో వానరాస్తస్య భార్యామాయాంతి తే గుహాం పూజయిత్వాథ తాన్నత్వా రామం స్తుత్వా ప్రయత్నతః యాతాసి భవనం విష్ణోర్యోగిగమ్యం సనాతనం ఇతోహం గంతుమిచ్ఛామి రామం ద్రష్టం త్వరాన్వితా యూయం పిదధ్వమక్షీణీ గమిష్యత బహిర్గుహాం తథైవ చక్రుస్తే వేగాత్ గతా పూర్వస్థితం వనం. తమ్మునితో కలిసి వచ్చిన రాముడు సుగ్రీవుని దగ్గరికి చేరను. సుగ్రీవుడు మిత్రభావంతో రాముని ప్రియురాలను వెతికించదను అని చెప్పిన. అందులకై మేము ఇటు వచ్చిదమే. జానకి అడవి అంతయు గాలించుచు దాహమును చెందితిమి. జలమును కోరు ఘోరముకు ఈ గుహను దైవయోగం చేతనే వచ్చి చేరితిమి. శుభాంగి, నీవు ఇక్కడ ఎందుకుంటివి? ఎవరు నీవు? మాకు తెలుపుము అనగా ఆ యోగిని వానరులను చూచి సంతోషంతో ఇట్లను, మీ ఇచ్చగా వచ్చినట్లు పరమూలాదులను భుజించి అమృతోపమకు నీరు త్రాగి రండు. తదుపరి నా కథను మొదటి నుండి మీకు చెప్పేదను. అట్లే అని అభీష్టములకు ఫలములను తిని మంచినీటిని తాగి వానరులందరూ తృప్తి చెందిరి. చేతులు జోడించి ఆ దేవి కడకు వచ్చి కూర్చుండ్రి. పిమ్మట దివ్య దర్శనురాలకు ఆ యోగిని హనుమంతుతో ఇట్లు చెప్పిన. పూర్వ విశ్వకర్మకు హేమ అనుడు కుమార్తె ఉండను. ఆమె దివ్య రూపిణి. ఆ సుందరి తన నాట్యము చేత శంకరుని ప్రసన్నుని గావించుకొనను. ప్రసన్నుడైన శంకరుడు ఈ విశాలమైన దివ్యనగరమును ప్రసాదించను. వేల సంవత్సరములు ఆ యువతి ఇక్కడనే నివసించను. నేను ఆమె సఖిని, దివ్యగంధర్వ తనయను. నా పేరు స్వయంప్రభ. నేను విష్ణు భక్తురాలను, మోక్షేచ్ఛగలదాలను. ఆమె బ్రహ్మలోకమునకు పోవచ్చు నాతో ఇట్లు చెప్పెను. నువ్వు ఇక్కడే నుండి ప్రాణులు ఏవీ లేని ఈ చోట నివసించు తపము చేయము. త్రేతాయుగమున అవ్యయమూర్తియకు నారాయణుడు దాశరథిగా అవతరించి భూభార హరణార్థమై అడవుల్లో సంచరింపగలడు. అతని భార్యను వెతుకుచూ వానరులు నీ గుహకు రాగలరు. వారిని పూజించి నమస్కరించి ప్రయత్నపూర్వకంగా రామును స్థితించిన పిమ్మట నీవు యోగి గమ్యము సనాతనము అయిన విష్ణుపదమునకు పోగలవు అని తెలిపారు. రాముని దర్శించుటకై నేను వేగిరపడుచున్నదానని వెడలు కోరుచున్నాను. మీరు కన్నులు మూసుకొనుడు గుహవేడుకు చేరగలరు అనగా వెంటనే ఆ వానరులు అట్లే చేసిరు. వేగముగా వారు ఇంతకు ముందున్న అడవికి చేరుకొండ్రి. శాపి త్యక్త్వా గుహాం శీఘ్రం యయౌ రాఘవ సన్నిధం తత్ర రామం సుగ్రీవం లక్ష్మణం చ దదర్శః కృత్వా ప్రదక్షిణం రామం ప్రణమ్య బహుసస్సుధీ ఆహ గదయా వాచా రోమాంచిత తనూరుహా దాసీ తవాహం రాజేంద్ర దర్శనార్థ మిహాగత బహువర్షసహస్రాణి తప్తం మే దుశ్చరం తపః గుహాయాం దర్శనార్థం తే ఫలితం మేద్య తత్తపః అద్య హి త్వాం నమస్యామి మాయాయా పరతస్థితం సర్వభూతేషు చాలక్ష్యం బహిరంతరవస్థితం యోగమాయాజవనికా ఛన్నో మానుష విగ్రహ న లక్ష్యసే అజ్ఞానదృశాం సైదూష ఇవ రూపధృక్ మహాభాగవతానాం త్వం భక్తియోగ విధిత్సయా అవతీర్ణోసి భగవన్ కథం జానామి తామసి లోకే జానాతు యః కశ్చిత్ తవ తత్వం రఘుత్తమా మమైతదేవ రూపం తే సదా భాతు హృదాలయే రామతే పాదయుగలం దర్శితం మోక్షదర్శనం అదర్శనం భవార్ణానాం సన్మార్గ పరిదర్శనం ధనపుత్రకళత్రాది విభూతి పరిదర్పితః అకించన ధనం త్వాద్య నాభిధాతుం జనోర్హతి నివృత్తగుణమార్గాయ నిష్కించన ధనాయతే నమస్వాత్మాభిరామాయ నిర్గుణాయ గుణాత్మనే కాలరూపిణమీశానం ఆదిమధ్యాంతవర్జితం సమం చరంతం సర్వత్ర మన్యే త్వాం పురుషం పరం
దేవతే చేష్టితం కశ్చన్న వేద నృవిడంబనం నతేస్తి కశ్చిద్దయతో ద్వేష్యో వాపర ఏవ చ త్వన్మాయాపిహితాత్మానస్త్వాం పశ్యంతి తథావిధం. ఆమె కూడా ఆ గుహను వదిలిపెట్టి రాఘవుని సన్నిధిని చేరినది. అతట ఆమె సుగ్రీవ లక్ష్మణులతో కలిసి ఉండగా రాముని చూచినది. రామునికి ప్రదక్షిణం చేసి ఉత్తమ బుద్ధిమంతురాలుగా ఆమె పదే పదే నమస్కరించి ఒడలు పులకరింపగా గద్గదము వాక్కులతో ఇతరును, రాజేంద్ర, నేను మీ దాసిని, మీ దర్శనం కొరకు వచ్చినదాను. మిమ్ము సేవించుటగా ఇటుకు వచ్చింది. నేను 10,000 ఏళ్ళు దుష్కరమైన తపస్సును చేసింది. గుహలో ఉండి నీ దర్శనం కొరకై చేసిన తపస్సు ఇప్పటికీ ఫలించినది. మాయకు అందకుండా విడిగా ఉండేటి నీకు ఇప్పుడే నమస్కరించదు. సర్వభూతములకు అగోచరుడు, అన్నిటి అందును వెలుపల లోపల ఉండేవాడు, యోగమాయ అనుడు తెర వెనుక ఉన్న మానుషదేవుడు. వేషములు మార్చడి నటుని సాధారణలు గుర్తింపలేనట్లు అజ్ఞాన దృష్టి గల వారు నిన్ను తెలియలేరు. మహాభక్తులకు వారికి భక్తి యోగము తెలియచేయడికే నీవు అవతరించి ఉంటివి. మరి నా వంటి తామసి నిన్ను ఎట్లు తెలుసుకోనగలుగును? రఘుత్తమ, లోకములో ఎవరైనా నీ వాస్తవ స్వరూపము తెలుసుకొను కాక. కానీ నా హృదయ మందిరమున ధనుర్బాణములను ధరించిన ద్విభుజముకు నీ రూపమే నిలిచి ఉండుగాక. ఓ రామా, నీ పాదయుగల దర్శనమే మోక్షప్రదమగును. సంసార సముద్రమును చూపనిది, సన్మార్గమును చూపించినది, అకించనుల ధన సంపదను నీవే. అట్టి నిన్ను గూర్చి ధనము, పుత్రులు, భార్యలు మొదలగు సంపదలతో మదించిన జనుడు స్తుతింపజాలడు. నివృత్త గుణమార్గుడమైన నీకు, అకించనులకు ధన సంపదలువైన నీకు నమస్కారం. స్వాత్మాభిరాముడవు, నిర్గుణుడవు, గుణాత్ముడవు, కాలరూపుడవు, ఈశానుడవు, ఆది మధ్యాంతరహితుడవు అయిన నీకు నమస్కారం. సర్వత్రా సముడై చరించువాడు నిన్ను పరమపురుషునిగా భావించు. దేవా, మానవుని వలె ఆచరించు నీ చేష్టితములు, లీలలు తెలియగల వారెవరు? నీకు ఎందునో ప్రియులుగానే ద్వేష్యులుగానే లేరు. నీ మాయచే అంతఃకరణము ఆవృతులైన వారు మాత్రమే నీవు తమ తమ భావమును అనుసరించి శత్రుమిత్రులు గల వాడవని చూచుచున్నారు. అజస్యాకర్తురీ సస్య దేవతిర్యజ్ఞరాదిషు జన్మ కర్మాదికం యత్యంత విడంబనం త్వామాహురక్షరం జాతం కథాశ్రవణ సిద్ధయే కేచిత్ కోసలరాజస్య తపసఫల సిద్ధయే కౌసల్యయా ప్రార్థ్యమానం జాతమాహు పరే జనాః దుష్టరాక్షస భూభారా హరణాయార్థితో విభు బ్రహ్మణా నరరూపేణ జాతోయమితి కేచన శృణ్వంతి గాయంతి చయే కథాస్తే రఘునందన పశ్యంతి తవ పాదాబ్జం భవార్ణవసుతారణం త్వన్మాయా గుణబద్ధాహం వ్యతిరిక్తం గుణాశ్రయం కథం త్వాం దేవజానీయం స్తోతుం వా అవిషయం విభుం నమస్యామి రఘుశ్రేష్టం బాణాసనశరాన్వితం లక్ష్మణేన సహ భ్రాత్రా సుగ్రీవాదిభిరన్వితం ఏవం స్తుతో రఘుశ్రేష్ఠ ప్రసన్న ప్రణతాఘహృత్ ఉవాచ యోగినీం భక్తాం కిం తే మనసి కాంక్షితం సా ప్రాహ రాఘవం భక్త్యా భక్తిం తే భక్తవత్సల యత్ర కుత్రాపి జాతాయా నిశ్చలాం దేహి మే ప్రభో త్వద్భక్తేషు సదా సంగో భూయాన్మే ప్రాకృతేషు నాం జిహ్వా మే రామ రామేతి భక్త్యా వదతు సర్వదా మానసం శ్యామలం రూపం సీతాలక్ష్మణ సంయుతం ధనుర్బాణధరం పీత వాససం ముకుటోజ్వలం అంగదైర్నూపురైర్ముక్తాహారై కౌస్తుభకుండలై భాంతం స్మరతు మే రామ వరం నాణ్యం వృణే ప్రభో. నీవు జన్మలు లేనివాడవు, కర్తవు కానివాడవు, ఈశ్వరుడు. దైవమానవ తిర్యక్యంలో సాగింపబడు జన్మలు కర్మలు అన్నీ నీ మాయాకల్పితమగు లీలలే సుమా. నీవు అక్షరుడు అని నీ కథాశ్రవణము ద్వారా ఫలమునిచ్చిన కొరకే నీవు అవతరించితవనే కొందరు చెప్పుదురు. కోసల రాజుకు దశరథుని తపం ఫలించుటకై కౌసల్యతే ప్రార్థింపబడిన వాడవై అవతరించుట అనే ఇతరులు అందరు. దుష్టరాక్షసులను దునుమాడి భూభారమును హరించుట కొరకై బ్రహ్మదేవునిచే ప్రార్థింపబడటం వలన మానవ రూపమును ధరించి ఇతరు అవతరించినని మరికొందరు చెప్పెదరు.
రఘునందన, నీ కథలను ఎవరు విందురో ఎవరు గానము చేదురో వారు సంసార సముద్రమును దాటించగలరు. నీ పాదపద్మములను దర్శించగలుగుదు. ఓ పరమాత్మ, మాయాపతివి మరియు మాయాతీతుడు అగు నిన్ను నీ మాయాగుణములచే బద్ధురాలైన నేను తెలుసుకొనగలుగుట ఎట్లు? దేవా, సర్వవ్యాపకుడవై మాటలకు అందరాని వాడవైన నిన్ను ఏమని ఎటుల స్తుతించగలను? రఘుశ్రేష్ఠ, ధనుర్బాణములను ధరించి తమ్ముడగు లక్ష్మణుతో సుగ్రీవాదులతో పరివేష్టించి ఉన్న నీకు నమస్కరించెదను. ఈ విధముగా స్తుతించగా శరణాగతుల పాపరాశిని హరించు రాముడు అత్యంత ప్రసన్నుడై స్వయం ప్రభును చూచి నీ మనసులో గల కోరిక ఏమిటి అని అడిగాను. అప్పుడు ఆమె ఇట్లు సమాధానమిచ్చాను. భక్తవత్సల ప్రభు, నేనెచ్చట ఎట్ల జన్మించినను అచంచలమైన నీ అందరి భక్తినే ప్రసాదింపు. నీ భక్తులతో సదా నాకు సాంగత్యము కలుగుగాక, సంసార లంపటులతో కలుగుకుండుగాక, నా నాలుక సర్వదా రామ రామ అని పలుకునుగాక. రామా, నీ శ్యామల రూపము సీతాలక్ష్మణయుతముగా ధనుర్బాణములు ధరించి ఉన్నది. పీతాంబరముతో శోభిల్లుచున్న కిరీటకాంతులు వెదజల్లుచున్నది. అంగద నూపురములచే ముత్యాల దండలచే కౌస్తుభ కుండలములచే ప్రకాశించుచు నీ దివ్యరూపము నా మనస్సు ఎల్లప్పుడూ ధ్యానించుగాక. ప్రభు, ఇంతకంటే వేరొక్క వరమును నేను కోరను. శ్రీరామ ఉవాచ భవత్వేవం మహాభాగే గచ్చత్వం బదరీవనం తత్రైవ మాం స్మరంతి త్వం త్యక్వేదం భూత పంచకం మామేవ పరమాత్మన చిరాత్ ప్రతిపద్యసే. శ్రీరాముడు ఇట్లనను, ఓ మహానుభావురాల, అట్లే అగుగాక. నీవిక బదిరిగావనము గుపము. అతడినే నన్ను ధ్యానించు పాంచభౌతిక దేహమును వదిలిపెట్టి అచిరకాలంలోనే పరమాత్మనకు నన్ను నా పదమును చేరదవు. శ్రుత్వా రఘుత్తమవచో అమృతసారకల్పం గత్వా తదైవ బదరీతరుషండుజుష్టం తీర్థం తదా రఘుపతిం మనసా స్మరంతి త్యక్వా కలేవరమవాప పరం పదం సా. రఘుత్తముని అమృతసారములకు మధురమైన పలుకులను విని అప్పుడే స్వయం ప్రభ బదరీతరువుల తోపులు నిండిన తీర్థ ప్రదేశముకు బదరికాశ్రమముకు వెడలను. అతడినే రఘుపతిని మనసారా ధ్యానించుచు శరీరమును వదిలి పరమపదమును చేరను. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే కిష్కింధాకాండే షష్ఠ సర్గ సమాప్త. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపమగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందరి కిష్కింధాకాండమునందు 6వ సర్గము సమాప్తము. 7వ సర్గము వానరప్రాయోపవేశము సంపాతి కలయిక. శ్రీ మహాదేవోవాచ అథ తత్ర సమాసీనా వృక్షపండేషు వానరా చింతయంతో విముహ్యంత సీతామార్గణ కర్మితా.